హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాత్వి ఛానల్. ఈరోజు మన రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ అయిన వడియాల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మినప వడియాలతో మనం సింపుల్గా చాలా టేస్టీగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి మినప వడియాలండి. వీటిని మనం ఇంటిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మనకి మార్కెట్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. వీటితో మనం ఈరోజు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఒక బిగ్ కప్ ఆనియన్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ వడియాలు, ఇది బియ్యం పౌడర్ అండి. నెక్స్ట్ ఆయిల్, చింతపండు, ధనియాల పౌడర్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు అండ్ కరివేపాకు. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ వచ్చిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. ఇక్కడ మనకి వడియాలను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ మినప వడియాలని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయాయి, వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఎండుమిర్చి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర తీసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకొని గరిటెతో తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుందాము. వడియాల పులుసుకి మెయిన్ చింతపండు రసం కావాలండి. మనం చింతపండును ఒకసారి వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ సోక్ చేసుకుందాము. ఈ విధంగా చేసుకోవడం వల్ల చింతపండు రసం అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఒక స్పూను పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిని అన్నింటినీ ఒకసారి గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మినపొడియాలను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ధనియాల పౌడర్ అండి అండ్ బియ్యం పౌడర్. ధనియాల పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నాను. బియ్యం పౌడర్ ఒక 2 స్పూన్స్ తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది కర్రీలో వేసుకోవటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కర్రీ గ్రేవీ కూడా చాలా థిక్నెస్ వస్తుందండి. ఈ పేస్ట్ని కర్రీలో యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇది బెల్లం అండి. పులుసు కర్రీలలో బెల్లం కొంచెం యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నింటినీ మిక్స్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కానీ మీరు ఈ వడియాల పులుసుని ప్రిపేర్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మన వడియాల పులుసు రెడీ అయిపోయింది. దీనికి మెయిన్ వడియాలు ఉంటే చాలండి. మనం చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఈ వడియాల పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.